ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రైజ్లాడండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. మోహనుద్ర మహాగండ సరస్వతిరా నాథ పరిశుద్ధ ఆత్మడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టికర్త నీకే స్తుతి నీకే గంట నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నాయన గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజ్జీవులు ఎక్కడ కాచి కాపాడి భద్రపరిచిన కృపణికులు ఎక్కడిని స్థితి కోట్లాది కోటి కొంతస్థితి బిలియన్లు కృతంస్థితిని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్తుంది కాబట్టి నా పెద్దల చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నీ నామానికి నువ్వు మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఇస్తున్నాం తండ్రి. మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటండి? ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమైన యోహాను సువార్త 1వ అధ్యాయం అండి, 5వ వచనం. 1వ వచనం. ఆదియందు వాక్యముండును, ఆదియందు వాక్యముండును, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలుగును, సమస్తము ఆయన మూలముగా కలుగును, కలిగియున్నది ఏదియు ఆయన మూలముగా కలుగును, ఆయన మూలమునే కలుగును. దేవునామానికి మహిమ కలిగడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగినంటండి. మరి సమస్త సృష్టి కూడా దేవుని మూలంగా కలిగిందంటండి. ఆది నుంచి అంతం వరకు సమస్తం కూడా ఎవరి ఆధుల్లో ఉందండి? దేవుని ఆధుల్లో, దేవుని సాధనలో ఉంది కనుక మరి దేవుడు అంటండి, మరి ఆది ఎందే దేవుడు ఆలోచన చేశాడంటండి. ఏం ఆలోచన చేశాడంటే, మరి మనుషుల యొక్క పాపమును శాపమును తీసివేయటానికి తన కుమారుడిని లోకానికి పంపించాలి అనేసి అంటండి. ఆ జీవము ఆయన యేసును ఈ లోకానికి పంపించడం కోసం అంటండి ఆయన ఆది ఎందే నిర్ణయించుకున్నాడంటండి. అంటే వాక్యం ఏమైనదండి? జీవం అన్నదండి. ఆ వాక్కులు ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ఆ వాక్యమే మరేటండి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఏం చేద్దాం చెప్పండి సంచరిస్తున్నాడు కనుక మరి ఆ వాక్యాన్ని గురించి అండి ఇక్కడే ఆహానుభూతుడు ఇంత వివరంగా వర్ణించి ఏ రీతిగా రాశాడో ఇక్కడ చదువుదాం చూడండి. 3వ వచనం, 5వ వచనం. కలిగిన ఏదియో ఆ వెలుగు 5 ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించకుండును. చీకటి దాన్ని గ్రహించకుండా ఇక్కడ చూడండి దేవుని వద్ద నుండి ఇక్కడ చూద్దామండి. ఆయనలో ఆ జీవం ఉండెను, ఆ జీవము మనుషుల్ని వెలిగించి ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయనలో జీవం ఉన్నదంటండి, దేవుల్లో జీవం ఉన్నది. ఆ జీవం అంట ప్రతి ఒక్కరిని వెలిగిస్తుందండి, ప్రతి ఒక్కరిని రక్షించండి, ప్రతి ఒక్కరిని కూడా శాపం నుంచి పాపం నుంచి విడిపిస్తుందండి. ఆ జీవాన్ని యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికన్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి యొక్క పాపమును శాపమును తీసివేయటాకంటండి ఆ జీవమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటండి. ఆ యేసు, ఆ జీవమైన యేసు అంటండి వచ్చినా సరే ప్రజలంటండి ఇంకా చీకట్లోనే ఉంటున్నారంట. కానీ ఎలుగైన ఆ జీవాన్ని, ఎలుగైన ఆ మార్గంలోనికి రావటాకంటండి ఎంత మాత్రం ఎవరు కూడా గొప్పడం లేదండి, ఎవరు కూడా ఇష్టం ఉండలేదండి. ఎవరు కూడా మరి ఆ ఎలుగైన యేసు దగ్గర రాటాకటండి మరి వాళ్ళంటాము మరి ఏం చేయలేకపోతున్నారు చెప్పండి, త్వరపడ. కారణం ఏంటంటే మరి యేసు ప్రభు దగ్గర రావాలంటే ఏముంటుంది చెప్పండి, చాలా కష్టం, చాలా బాధ. అన్నాట్లు కొట్టుకోలేక శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఏది వచ్చినా సరే భరించాలనే భయం అండి. కానీ ఎంత మాత్రం అలా భయపడక్కర్లేదు. కానీ ఎవరైతే జీవముగల యేసుని తెలుసుకుంటారో, ఆ జీవాధిపతి అయిన యేసు మరి నిజమైన దేవుడిని తెలుసుకుంటారో వారినట్టండి ఆయన ఎట్టి పరిస్థితులను కూడా అంటండి ఎన్ని కష్టాలు అయినప్పుడు కూడా ఆయన ఎంత మాత్రమో ఇడిచిపెట్టాడంటే. అక్కడ మరి భక్తుడు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దామండి. 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది, ఆయన లోకములో ఉండును, లోకము ఆయన మూలముగా కలుగును, దాని లోకము ఆయన తెలుసుకునలేదు. ఆయన లోకముగా తెలుసుకుంది. ఇదంతా ఎవరు చెప్తారు? యోహాను భక్తుడు చెప్తాడంటండి. నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగు లోకానికి వచ్చింది. లోకంలో ప్రజలు ఎంత మాత్రమో ఆ వెలుగుని తెలుసుకోలేకపోతున్నారు. ఎంత మాత్రం ఆయన ఒక నీతిమంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధులైన దేవుడు మన కోసమే వచ్చాడనే విషయాన్ని ఎవరు కూడా తెలుసుకుంటుంది. ఇక్కడ లోకం గురించి చెప్తున్న, లోకంలో ఉన్న ప్రజల గురించి ఇక్కడ అది యోహాను భక్తుడు నొక్కాలని చెప్తే ప్రతి మరి ఒక భక్తుడు యోహాను భక్తుడికి ఒక విధం ఉందండి. ఏ విషయమైనా సరే ఖండితంతో చెప్తాడండి. ఎట్టి పరిస్థితి ఎవరికే భయపడు, ఎవరికే జడ్డో, ఎవరు ఏమన్నా ఏదేమి పని సరే నా జీవితం పర్లేదు. కానీ యేసయ్య గురించి మాత్రం
మరి చెప్పాలనే ఉద్దేశంతో నేను యేసయ్య కన్నా ముందు ఒక ప్రవక్తగా నేను వచ్చాను కనుక ఆయన దారి సరళం చేయడం నేను ఈ లోకానికి వచ్చాను కనుక ఏది కూడా దాచిపెట్టకుండా మరి జీవమని క్రీస్తు గురించి ఇక్కడ మరి ఎంతో స్పష్టంగా మరి యోహాను భక్తుడు రాయించాడండి. ఇక్కడ చూద్దామండి. తర్వాత 12 అండి. తాను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అధికారం ఏమంటున్నాడండి? ఎంతమంది అయితే తనను అంగీకరిస్తారో, అంటే ఏ భేదం లేదు, ఎంతమంది అయినా సరే ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో వారందరూ ఆయన అంగీకరిస్తేనటండి వారందరూ కూడా ఎవరు వెళ్ళిపోతారంటే దేవుని పిల్లలు అయిపోతారంట. ఆ దేవుని యొక్క బిడ్డలా ఉంటారంటండి. దేవుడు తన స్వరూపంలో వాళ్ళు మార్చడం కోసం అంటే ఈ లోకమునకి ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన చాలా దీన స్థితిలో ఆయన ఎంత దీన స్థితిలో వచ్చాడంటే మరి యేసు ప్రభు వాడు ఎక్కడ పుట్టారండి? పశువుల పాకలో పుట్టారు. అంత దీన స్థితి అండి. కనీసం సత్రం కూడా లేదండి ఆయనకి. కనీసం ఒక పశువుల పాక అంటే అది హీన స్థితిలో ఆయన అక్కడ పుట్టాడు. కారణం ఏంటంటే నన్ను కూడా మరి ధనవంతులుగా చేయటానికి, నన్ను కూడా మరి మోక్ష మార్గానికి తీసుకెళ్ళటానికి, జీవ మార్గానికి తీసుకెళ్ళటానికి యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టారు. మరి ఆయన ఆ యొక్క గొప్ప ధన్యత మనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడండి. ఆయన ఒక పుట్టడమే కాదండి, ఆయన పుట్టిగా ఒక ఎత్తు అయితే ఆయన చనిపోవడం మరొక ఎత్తు. ఆయన మరి ఎందుకు పుట్టాడంటే ఆయన చనిపోవడం కోసమే పుట్టాడండి. నీ కోసం నా కోసం ప్రాణం ఇవ్వడం కోసమే ఆయన మరి పుట్టాడండి. ఇక్కడ చూద్దామండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. జీవవాక్యము గూర్చి ఆది నుండి ఏది నుండును ఏమిది వింటిమో కనులారా ఏది చూతుము అది నిందించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకుచుండునో అది మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఏమన్నాడండి? జీవమయ్యను గూర్చి ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, దేన్నైతే మా కళ్ళారా మేము చూసామో ఆ యేసయ్య ఎలా పుట్టాడో, మరి ఆ పుట్టిన తర్వాత ఆయన ఎలా పెరిగాడో, ఆ పెరిగిన తర్వాత ప్రజల కోసం ఆయన ఎలా ప్రాణం అర్పించాడో అన్నీ కూడా అంటే వాళ్ళంట మరి కళ్ళారా చూశారంటే. తర్వాత ఏం చేయాలి? చేతులతో తాకారంటే ఎవరినండి? యేసుప్రభు వారిని చేతులతో తాకారంటే. ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు చూపించాడు, పోగవారికి మాట ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఆ భేదం ఈ భేదం లేదు, ఎవరు వచ్చి ఆయన పాదాల దగ్గర మరి సాక్షి పడేవారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మేలే చేశాడు కానీ కింది చేయలేదని. ప్రతి రోగిని కూడా ఆయన ప్రేమించాడు కానీ ఆయన ఎవరిని కూడా ద్వేషించలేదండి. అటువంటి ఒక జీవమైన యేసు గురించి ఇక్కడ ఆయన ఎంతో గొప్పగా అనుభూతి చెప్తున్నాండి. మా చేతులతో మేము తాకామే, మా కళ్ళారా మేము చూసామే, ఆ యొక్క గొప్ప దేవుడు, ఆ శక్తిమంతుడు ఆయన చూచుట మాకు ఎంతో ధన్యత. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడో చూద్దామండి. 2వ వచనము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు ఏమనుకుంటున్నారో ఆ జీవము ఇక్కడ ప్రత్యక్షమైంది. ఆ జీవమని యేసు మరి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమని యేసుని మేము చూసాము. ఆ జీవమని యేసుని మేము చూసాము. అందుకని ఇక్కడ 1 సారి 2 సార్లు 4 సార్లు 5 సార్లు ఇక్కడ ఆ జీవనం ఎవరి జీవం? నీ జీవం నా జీవం కాదండి, దేవుని జీవము. ఆ జీవము ఆయన యేసు గురించి వర్ణించడానికి కారణం ఆ జీవని పుట్టిన తర్వాత మరి ఆయన ఏం చేసి చెప్పండి? నీ కోసం నా కోసం కూడా ఆయన చనిపోయి మరలా ఇచ్చాడండి, తిరిగి లేచాడు కనుక ఆయన ఎలాగొన్నాడు చెప్పండి? ఆయన జీవించే ఉన్నాడు. అందుకే ఆయనకి ఏం పేరండి? జీవము. జీవించిన యేసు, జీవమని యేసు, జీవాధిపతి యేసు, జీవగల యేసు. ప్రతి జీవిని కూడా ఆయన పోషిస్తున్నాడు. ప్రతి మనిషిని కూడా ఆయన సమస్త సృష్టిని చూస్తున్నాడు. ఆ సృష్టికర్త మరి జీవించిన యేసు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు చెప్పండి? ఏకరీతిగా ఉన్నాడు. కనుక ఆ ఏకరీతిగా ఉన్న యేసయ్య గురించి, ఆ జీవముని గురించి అంట ఈ యొక్క యోహాను భక్తుడు చాలా చక్కగా వర్ణిస్తున్నాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దామండి.
మాతో కూడా మీకును సాహసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సాహసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమైటకే మేము సంగతులను రాయిచున్నాము. ఇక్కడ ఏమన్నంటే మన సహవాసం ఎవరితో అనుకుంటున్నారండి? లోక నివాసులతో, లోకస్తులతో కాదు. మన సహవాసం ఎవరితో? తండ్రితో, తండ్రి అయిన దేవుడితో మన సహవాసము, తన కుమారుడైన యేసుక్రీస్తు మన సహవాసము. మేము కూడా అలాగే ఆ యేసుక్రీస్తు సహవాసం చేసి ఆ యేసుక్రీస్తు జీవించి ఆ యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకాలను మేము చూసాము, కళ్ళారాను చూసాము, తాకేము, అన్ని చేసాము. మీరు కూడా మేము ఎందుకు రాసి పెడతామంటే మీరు కూడా ఆయనతో సహవాసం చేస్తారు, ఆయనతో ఉంటారని, మీ ప్రతి అవసరత ప్రతి అక్కడ ప్రతిదీ కూడా ఆయనకు మీరు చెప్తారని, మరి ప్రతిదీ కూడా ఆయన పాదాల దగ్గర మీరు పెడతారని, మేము పొందిన సంతోషము, మేము పొందిన ఆనందము, మా కుటుంబంలో ఉన్న సంతోషము, నా కుటుంబంలో ఉన్న ఆనందం మీ కుటుంబాల్లో కూడా ఉండాలని, ఆ సంతోషము ఆ సమాధానం ఉండాలని మేము ఇక్కడ రాసాను తప్ప కానీ వేరే ఇదిగా మేమేమి ఇక్కడ రాయలేదు. మేము ఏదైతే చూసాము, ఏదైతే తిన్నాము, ఏదైతే తాకాము, దేన్నైతే మరి మేము మరి జీవమైన యేసు మా కోసం వచ్చాడని నమ్మేమో ఆయన గురించి మీకు ఇక్కడ మేము వర్ణిస్తున్నామని అంటే యోహాను భక్తుడు చెప్తున్నాడండి. తర్వాత చదువుదామండి. మేము ఆయన వలన విన్న మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగే ఉన్నాడు. ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. దేవుని నామానికి ఏమి లేదంటండి. ఆయన ఏంటంటే చీకటి ఏం మాత్రం లేదంటే దేవుడు ఏమైనాడండి? వెలుగే ఉన్నాడండి. లోకానికి ఎలాగున్నాడండి? ఆయన వెలుగై ఉన్నాడు. కనుక ఈ లోకంలో చీకటిని పోగొట్టడం కోసం చీకటి జీవితాలు ఎంతమంది అయితే క్షుద్ర శక్తులు, శాతపడి శక్తులు, శాతాల శక్తులు, బంధకాలతో మరి బాధించబడి మరి ఎంతో రీతిగా మరి బాధపడుతున్నారు. కనుక అటువంటి ఆ బంధకాలను విడిపించడం కోసం ఏంటండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎలా వచ్చారండి? ఒక కన్యక గర్భమున ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయన జన్మించడం జరుగుతుందండి. ఆ జన్మం ద్వారానే మరి ఆయన ఆ రీతిగా మానవ రూపాన్ని ధరిసి మనుషు కుమారుడుగా మన మధ్య ఏం చేసేటని ప్రత్యక్షమయ్యాడండి. మరలా మరి ఆయన చనిపోయి తిరిగి లేచి ఎవరి దగ్గర ప్రత్యక్షమయ్యాడండి? తన శిశువుల దగ్గర ఆయన ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ జీవమని యేసు ప్రత్యక్షమవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషుల యొక్క పాపమును శాపమును తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమైన ఇక్కడ ఎవరి నుంచి చెప్తున్నారండి. తర్వాత ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమందరము చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందాము. ఇక్కడ ఏమన్నాడంటే మనము దేవుడిని నమ్ముకున్నాము, దేవునితో ఉన్నాము, దేవునితో సహవాసం చేసాము, మేము వెలుగులోనే ఉన్నామని చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ వాళ్ళు ఎంత మాత్రమో వెలుగులో ఉండలేదు. ఎక్కడ ఉన్నారంటండి? చీకట్లో ఉన్న చెప్పుకోవడం మాత్రం పైకి చెప్పుకున్నారు. కానీ వాళ్ళ జీవితాలు ఎలాగొన్నా చేయండి, చీకటి నా హృదయం ఎలాగొని చెప్పండి. ఆ హృదయంలో వేస్తే ఎంత మాత్రం లేడండి. ఆ యొక్క మరి వాళ్ళలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవటం అన్నీ కూడా వాళ్ళు అలాగుంటున్నాయి. కానీ దేవుడిని నమ్ముకున్న పేరు మాత్రం కానీ వాళ్ళకి ఏమి లేదంటండి. వాళ్ళ హృదయాల్లో చీకటే కానండి, వెలుగు లేదంటండి. మరి ఆ చీకటిని పారవేసి వెలుగుని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. కనుక మరి నీ హృదయం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వండి. అప్పుడు ఆయన మీ హృదయాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన వెలిగిస్తాడు. అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ బిడ్డలు బాగుంటారు, అన్ని విషయాల్లో కూడా మీరు వర్ధిల్లుతూ ఉంటారు. కనుక మరి యేసు జీవమైన యేసు నీ కోసం వచ్చి మరి ఆయన ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి మూడోలో వేసిన ఆ యేసయ్యను మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా మర్చిపోదు. నీ జీవితాంతము కూడా ఆయన స్తుతించి ఆయన గనపరచు, ఆయన ప్రార్థించి నీ ప్రతి అవసరత ప్రతి అక్కర్లు కూడా ఆయన తీర్చడాకున్నాడు. ఆయన మరి ఈ లోక అవసరతలే కాదండి, పరలోకంలో కూడా మరి నువ్వు నరకానికి పోకుండా నిత్య రాజ్యానికి వారసురాలు కాటాకి దేవుడు యొక్క మరి ఆ శక్తిమంతుడిని యేసయ్య నీకు రక్షణ అనుగ్రహించి నేను మోక్ష మార్గం తీసుకెళ్తాకే ఆయన ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు ఈ విషయం నువ్వు తెలుసుకొని రక్షణ పొందుకుంటే మరి నిత్య అగ్నిలో పడకుండా నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తావు. కనుక ఆ నిత్య జీవం నీకు కావాలంటే మరి ఆ ప్రత్యక్షమైన ఆ యేసుక్రీస్తు వారి యొక్క జీవం నీకు కావాలంటే ఆ జీవమని యేసుని తెలుసుకొని రక్షణ పొందుకో. ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుని నువ్వు కూడా పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందామండి. మోహనుతుడా, మహాగండ, సరస్వతుడా, నాద, పరిశుద్ధాత్ముడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని
సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే మహిమ. అవును ప్రభు తండ్రి నాయన, మా కోసం మా పాపం కోసం తండ్రి నాయన నువ్వు నాయన ఏసే ఈ లోకానికి వచ్చావు తండ్రి. ఏసే రక్షక నాథ పరిశుద్ధాత్మ దేవత నువ్వు దేవుడు వేయండి కూడా ప్రభు తండ్రిదిగో తండ్రి నాయన పరిశుద్ధాత్మ ఒక తండ్రి నా పరిశుద్ధాత్మ దేవ కన్యకు తండ్రి నాయన నువ్వు జన్మించావు తండ్రి. మనుషుడు దేవుడు వేయండి ప్రభా, మనుషు రూపాన్ని ధరించి ప్రభు తండ్రి మనుషు కుమారుడుగా మా మధ్య సంచరించి ప్రభు అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యకార్యాలు చేసి ప్రభు అనేక మందికి నాయన ప్రభా స్వస్థతనిచ్చి ప్రభు తండ్రి రక్షక నాథ పరిశుద్ధాత్మ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడిన నమ్మనవానికి శిక్ష విధింపబడిన ప్రభు తండ్రి స్వయంగా నువ్వు చెప్పిన ఆయన హరుణ్ వైపు వెళ్ళిపోయే ప్రభు మళ్ళీ నువ్వు వస్తావు తండ్రి ప్రభు నాయన. నువ్వు వచ్చినప్పుడు నీ రాకడికి ప్రభు ప్రతి ఒక్కరూ ఆయుధపడి ప్రతి ఒక్కరు ప్రభు ఎగిరే గుంపులో ఉండే కృపను అనుగ్రహించమని నడిచినంట. రక్షణ నిలబెట్టి రక్షణ దయచేయండి అయ్యా, మారు మనుషులు నిలబెట్టి మారు మనుషులు దయచేయండి అయ్యా, పరిశుద్ధాత్మ నిలబెట్టి పరిశుద్ధాత్మ దయచేయండి. ఎదుగో తండ్రి నాయన మీరు వెలుగులో ఉంటానని చెప్పుకుంటే చీకట్లో ఉంటారని ప్రభు యోహాను భక్తుడు చెప్తున్నాడు తండ్రి నాయన. వేసి అలాగే ఎంతమంది అయితే ప్రభు రక్షణ పొందుకొని కూడా దేవుని తెలుసుకొని కూడా చీకట్లో ఉన్నారు అటువంటి వారు అందరినీ కూడా వెలుగులోకి తీసుకురండి ప్రభు నాయన. వెలుగైన దేవుడు తండ్రి వాళ్ళ జీవితాలు కుటుంబాలు తండ్రి వెలుగు కృప వేస్తూ నామలా కలుగును గాక, అడ్డులు ఆటంకాలు తొలగిపోను గాక, చీకటి శత్రు ప్రభావం నుంచి విడుదల కలుగును గాక, బంధకాల నుంచి విడుదల కలుగును గాక తండ్రి, శాపం నుంచి పాపం నుంచి విడుదల కలుగును గాక వేస్తూ రక్తం తండ్రి. క్రిస్మస్ దినాల్లో ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించిన ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి శక్తిని బంధించి ప్రతి కుటుంబాన్ని వెలుగుతో తను ప్రకాశింపచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాద కృపగల తండ్రి నీ కృపను కుమర్చమని అడుగుతున్నాను తండ్రి నాయన. వివాహం బట్టికి వివాహాలు జరిగించుండే, ఉద్యోగాలు బట్టి ఉద్యోగాలు అనుగ్రహించిన ప్రభు నాయన తండ్రి. రక్ష వివాహం కాకుండా ప్రభు తండ్రి నాయన వివాహం అయ్యి కూడా ప్రభు రక్షక అతని భార్య మధ్యలో గొడవలతోని బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని భార్య భర్తల మధ్య ఐక్యత కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. గర్భపాలించిన బిడ్డకి తగిన సంబంధ ఆరోగ్యం బిడ్డ పుట్టి కృప వేస్తూ నామలో కలుగునుగా, గర్భపాలు లేకుండా బాధపడుతున్న బిడ్డలకు నిత్యంగా గర్భఫలము అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అన్న గర్భం తెలిసిందిగా ప్రతి గర్భం వేస్తూ నామలో తెరవబడిగా వేస్తూ రక్తంలో సహాయం చేయండి ప్రభా. ఓ నీ కృపను కుమరించమని అడుగుతున్నాను తండ్రి. నా శాపంతో పాపంతో నాయన చెప్పుకోని సమస్యలతో తండ్రి, నా ఆర్థికపరమైన ఇబ్బందులతో అప్పైన బాధతోటి ప్రభు తండ్రి ఎంతమంది అయితే నాయన బాధపడుతున్నారు వారు వేస్తున్నాంలో విడుదల పొందుకుందరుగా కేసు రక్తంలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. రక్షక కృప చూపించండి ప్రభు. చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి జ్ఞాపకం ఇచ్చి బాగా చదువుకున్న కృప దయచేయమని వచ్చినాను తండ్రి. కూతురు ఉద్యోగాలు ఇచ్చే ప్రభు ఎంతమంది అయితే ప్రభు తండ్రి ట్రైనింగ్ అవుతున్నారో ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి వాళ్ళకి జ్ఞానం ఇచ్చి జ్ఞాపశక్తిని ఇచ్చి ప్రభు నాయన బాగా చదువుకొని తండ్రి రాజరక్షక పరీక్షలు రాసి మంచిగా పాస్ ఉద్యోగం సంపాదించి కృప వేస్తూ నామలో కలుగును కాక సహాయం చేయండి. ఇప్పుడు ఇల్లు స్థలాలు పొలాలు అమ్మాలని ఆశ ఎదురు చూస్తున్నారు తండ్రి. త్వరగా మంచి మంచి బేరాలు ఇచ్చే కృప తెచ్చిన స్థలాలు పొలాలు కొనాలని ఆశపడుతున్న బిడ్డలకు నాయన మంచిగా కొనుక్కుంటే కృప చూపించమని అడుగుతున్నాను. అన్ని విషయాలు మేరిచ్చండి, దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎస్ఏ రిక్షా డ్రైవర్ కాడ నుంచి మన డ్రైవర్ వరకు ప్రభు నీ కృపించండి. ఈ కాపుదల నుంచి ప్రతి బండి ముందు మీరు ఉండండి ప్రభు నాయన. వాళ్ళ చేతులు కష్టాలు చేద్దాన్ని వృద్ధులు వచ్చిన వాళ్ళు క్షేమంగా సురక్షితంగా గృహాలకు వచ్చి కృపదైత్యమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎస్ఏ అతను ఎవరిస్తులు ఏమైనా కాలం మంది ప్రభు తండ్రి తల్లిదండ్రులు మాట్లాడకుండా ప్రభు నాయన తండ్రి చెడు వ్యసనాలకు బానిసైపోతున్నటువంటి బిడ్డల్ని దర్శించి ఎవరి కాలం మంది ప్రభు నీ కాడి మోసి కృపను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. శత్రు శాతాన్ని బంధకాలు చూడిన వాడికి వేస్తూ రక్తంలో విడుదల కలుగును కాక విడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీరు దీవించండి, మీరు ఆశ్రదించండి. అన్ని విషయాలు మేలు జరిగించండి ప్రభు. మా ప్రార్థన గోపురానికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థించి ఎంచుకుంటారు అందరిని దీవించి ఆశ్రదించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్థితి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో తండ్రి వారందరికీ తండ్రి నాయన ఆరోగ్యం బలము శక్తి కృపదశ వాళ్ళ కుటుంబాలు ఆశ్రదించి దీవించి రక్షణ లేని బిడ్డకి రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆశ్రదించి నీ నామానికి నువ్వే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని శక్తివంతమైన నామని ప్రార్థన మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.